దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత మేము క్షేమముగా ఉండి మీ యొక్క క్షేమము కొరకై నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా మరి మీకున్న ప్రార్థన అవసరతలు తెలిపి ప్రభు ఇచ్చే విడుదల పొందాలని ప్రేమతో మనవి చేయుచుంటున్నాం. మంచిది. మరి నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, విస్తార ధనమునుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానము లేకుండా విస్తారమైన ధనము ఉన్నా లేకపోయినా ఒకటే. కానీ నెమ్మది కలిగి శాంతి సమాధానముతో సంతోషముతో ఉంటూ దేవుని యందు భయమును భక్తి కలిగి కొంచెమున్న అదే మరి శ్రేష్టకరము, అదే తృప్తికరము, అదే మేలుకరమని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, నీవు దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉన్నటువంటి నీకు కొంచెమే ఉన్నదేమో, ఆస్తులు అంతస్తులు ఏది చూసినా కొంచెమే ఉందేమో, అయినా పర్వాలేదు. ఆ కొంచెములోనే ఆ ప్రభును మహిమపరచు. ఆ కొంచెములోనే తృప్తి కలిగి ఉండి విస్తారంగా ఉండి నెమ్మది లేకుండా కంటే ఆ కొంచెములో నెమ్మది కలిగి శాంతి సమాధానంతో కుటుంబంతో ఉండుట అదెంతో నీకు దీవెనకరం, ఆశీర్వదకరం. కాబట్టి నా కొంచెమే ఉందని ఎప్పుడు బాధపడకము. ఆ కొంచెము దూరం చేసి ఒక దినాన విస్తారమైన దీవెనలు నీ ప్రియా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే కొంచెములో నీవు ప్రభును తృప్తిపరుస్తూ ప్రభు సన్నిధిలో నమ్మకంగా సాగుతూ ఉండగా అనేకమైన వాటి మీద కూడా దేవుడు నీకు ఇస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి నమ్మకంగా ముందుకు సాగుతుండాలని ప్రేమతో మనవి చేస్తుంటున్నాను. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నెమ్మది లేకుండా ఎంత ధనమున్నా వ్యర్థమే కదా ప్రభువా. మరి కొంచెమైనా పర్లేదు, మీ సన్నిధిలో భయమును భక్తి కలిగి ఉండి కొంచెం వాటితో తృప్తిపడి ఉంటా మేలని సామెతల గ్రంథం 15:16 వచనంలో మీరు మాట్లాడిన మాట కొరకు స్తోత్రాలు. నీ వాక్యమైన బిడ్డలకు ఎవరైతే కొంచెమే ఉందని అసంతృప్తితో ఎవరు ఉండకుండా తండ్రి, తృప్తి కలిగి ఉండినట్లు కృప చూపించండి. ఆ కొంచెములో నుండి త్వరలోనే నీవు వారిని అభివృద్ధి దశలోనికి మునుపటి కంటే అధికమైన మేలు ఇచ్చటానికి ఎహెజ్కేలు 36వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా మునుపటి కంటే అధికమైన మేళ్లను దీవెనను నీ బిడలకు మీరు అనుగ్రహించబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే ముట్టండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని పుణ్యరక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.